2025 మార్చి 29వ తేదీన శని మీనరాశిలోకి సంచారం చేస్తాడు. 3 రాశులకు అదృష్టం పూర్తిగా మారిపోతుంది. వారికి ఒక రకంగా ఇది వరం లాంటి సమయం అని చెప్పొచ్చు. మరి ఆ రాశులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి. శనిదేవుడి వల్ల వీరికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. కొంతకాలం పని జరగకుండా పెండింగ్ లో ఉండిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. వ్యక్తిగతంగా వృత్తిపరంగా వీరికి గౌరవం పెరగటంతో పాటు సమాజంలో హోదా లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదనపు ఆదాయానికి మార్గాలు తెరుచుకుంటాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ సమయం ఎంతో అదృష్టమైందని చెప్పొచ్చు. శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఆదాయం బాగుంటుంది. మకర రాశి. గతంలో నిలిచిపోయిన మీ డబ్బు ఈ సమయంలో తిరిగి చేతికి అందుతుంది. తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. శనిదేవుడి సంచారం వల్ల వీరికి విశేషమైన అనుకూలత కలుగుతుంది. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శుభం కలుగుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.